సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మరొక లేఖ వేశారు. అధికార దాహం తీర్చుకోవడానికి ఏవో సూపర్ 6 అంశాలు తీసుకువస్తా సోషల్ మీడియా పోస్టుల పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు, ఇది మార్చుకోవాలి అని. సో మళ్ళీ మనకు లేఖ పద్మనాభం గారు వచ్చారు, మంచిది. అధికార దాహం ఏముందండి, ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎవరు చేసే వాగ్దానాలు వాళ్ళు చేస్తారు కదా. ఇప్పుడు నవరత్నాలు అవి కూడా అధికార దాహం తీర్చుకోవడానికైనా. అయితే ఇప్పుడు సూపర్ 6 అయితే అవి 9 అంతే కదా, సూపర్ 9. సో సూపర్ 9 అయినా సూపర్ 6 అయినా ఆయన తెలుగులో అన్నాడు, ఈయన ఇంగ్లీష్లో పెట్టుకున్నాడు. ఈయన మోర్ మార్కెట్ ఓరియంటెడ్ కాబట్టి అందుకని సోషల్ మీడియా పోస్టులు వాటి మీద మనం తగినంత చర్చించాం. హైకోర్టులో కూడా కేసు ఉంది. వాటిని ముడిపెట్టాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఒకవేళ ముద్రగడ దారి మళ్ళించడానికి ఇదంతా చేస్తున్నారని తెలిస్తే ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారని నేను అనుకోను. ఆయన ఇంకా వైసీపీలోనే ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఎలాగో వాళ్ళు చేసే విమర్శలు వాళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు మీరు ముద్రగడ యొక్క ప్రత్యేక అస్తిత్వాన్ని మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతకుముందు మన లేఖలు అవి చర్చించినప్పుడు ముద్రగడ పద్మనాభం ఒక సామాజిక తరగతికి పెద్దగా మనం ఆయన గురించి చర్చించాం. ఆయన వెళ్ళి ఒక వైసీపీ అయిన తర్వాత ఇంకా వైసీపీ మాటే ముద్రగడ మాట కదా, జగన్ మాటే ముద్రగడ మాట కదా. కాబట్టి ఇంకా దాని మీద అదనంగా మనం మాట్లాడేది ఉంది. సోషల్ పోస్టుల మీద మీరు చర్య దాని మీద ఇంకొక మనకు ఒక పాయింట్ కూడా ఉంది మనం చర్చించాల్సింది. కాబట్టి ఎవరిని కూడా చట్ట విరుద్ధంగా లేదా పోలీసులు ఒక ఏమనాలి బల ప్రయోగాలు ఇట్లాంటివి చేయకుండా ఉండకూడదు. చట్టరీత్యా తీసుకునే చర్యలు తీసుకోవాలి. ఇంకా ఒకటే మాట, ఇంకా తప్పులు చేయొద్దని చెప్పడం వేరు, మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాట్ అని చెప్పి మళ్ళీ ఆయన స్టైల్లో ఎవరి సొల్లు వాళ్ళది. ఇప్పుడు ఈ సొల్లు కళ్ళ వీటితో మనం విసిగిపోయి ఉన్నాం, ప్రజలు కూడా విసిగిపోయినారు. ఒక నిజమైనటువంటి వీటిలోకి రావడం మంచిది. ఇప్పుడు మనం ఏం చేస్తే అదేమో చాలా అది విప్లవాత్మకము, ఇతరులు చేస్తేనేమో అది చాలా ఘోరము దారుణం అనుకుంటే అది కుదరదు కదా. మనం ఎన్ని పార్టీలు మారాము, మనం ఎన్ని పిల్లి మొగ్గలు వేసాము, ఇవన్నీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఎందుకు ఇంకా అవన్నీ మనం ప్రతిజ్ఞలు చేసి పేర్లు మార్చుకొని పార్టీలు మార్చుకొని ఎత్తుగడలు మార్చుకొని. నేను ముద్రగడను మొదటి కాపినాడు మహాసభలో చూశాను, మీకు చాలాసార్లు చెప్పాను. ఆ రోజు రామారావు గారి మీద ఆయన బాణం ఎక్కువ పెట్టాడు. ఎప్పుడు మా వాళ్ళే దొరుకుతారో మీకు అన్నారు, రామారావు గారు అన్నారని చెప్పాడు. బస్సులు ప్రైవేట్ బస్సులో ఇదేదో జాతీయ అప్పుడు ఈయన రవాణా శాఖ మంత్రి. సో అప్పటి నుంచి ఇప్పటికీ ఈ అధ్యాయాలు చాలా ఉన్నాయి దీంట్లో. ఆయన చేయగలిగింది ఆయన ఆందోళన నిరసన ఆయన చేయొచ్చు. ఎవరి హక్కులు హరించకూడదని మటుకు మనం అదే కదా ప్రజాస్వామ్య సూత్రం. సరే.